ప్రఖ్యాత పాప్, జాజ్, సినీ నేపథ్య గాయని ఉషా ఉత్తుప్ గారి గురించి తెలుసుకుందామండి. పాప్ గీతాలతో ఫేమస్ అయ్యారు. భారత పాప్, జాజ్, సినీ నేపథ్య గాయని. దీదీ ఆఫ్ కలకత్తా అని పిలుస్తారు. 1947 నవంబర్ 7లో జన్మించారండి. అసలు పేరు వచ్చి ఉషా వైద్యనాథ్ సోమేశ్వర్ స్వామి అయ్యర్ పూర్తి పేరండి. ముంబైలో చదువుకున్నారు. ఒక తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తండ్రి వచ్చి వైద్యనాథ్ సోమేశ్వర్ స్వామి, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇన్ బాంబేలో పనిచేశారు. తనకి 3 అక్కా చెల్లెళ్ళు, ఒక బ్రదర్ అండి. ఒక అక్క ఏమో డాక్టరు, ఒకళ్ళేమో మాయాస్వామి, ఆమె సింగరే. ఇంకొక అక్కేమో గవర్నమెంట్ ఎంప్లాయీగా చేశారు. రాము అయ్యర్ని వివాహం చేసుకున్నారండి. సడన్గా ఆయన మరణించారు. జానీ చాకో ఉతుప్ బిజినెస్ మ్యాన్ని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి గాను 2 పిల్లలు. కూతురు వచ్చి అంజలి ఉతుప్ రేడియో జాకీగా పనిచేస్తారు. కొడుకు వచ్చి సన్నీ ఉతుప్ ఈవెంట్ మేనేజర్గా పనిచేస్తారు. రేడియో సిలోన్ ద్వారా తన మ్యూజిక్ కెరీర్ని ప్రారంభించారు. చాలా షోస్ చేశారు తన చిన్న వయసులోనే. 20 ఏళ్ళప్పుడు చెన్నైలోని మౌంట్ రోడ్లోని ఒక థియేటర్ కాంప్లెక్స్లో నైట్ క్లబ్స్లో పాడేవాళ్ళు. ఒకసారి ఆవిడ ఓబరాయ్ హోటల్లో పర్ఫామ్ చేస్తున్నప్పుడు నవకేతన్ యూనిట్ శశి కపూర్ గారు తనను చూసి సినిమాకి అవకాశం ఇచ్చారు. మొదటిగా బాంబే టాకీస్ అనే ఇంగ్లీష్ మూవీలో పాడారు. 2 సాంగ్స్ పాడారండి, గుడ్ టైమ్స్ అండ్ బ్యాడ్ టైమ్స్. ఇంకోటేమో హరి ఓం తస్సస్ అనే పాట. 1970లో బాలీవుడ్ మూవీ దేవితో పరిచయం అయ్యారు. 1974 మలయాళం మూవీ చెత్తక్కరిలో పాడారు. లవ్ ఈజ్ జస్ట్ అరౌండ్ ద కార్నర్ అనే పాట మలయాళం మూవీలో పాడారు. 1975లో తమిళ్లో మేల్నాట్ మరుమగల్లో లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనే సాంగ్ పాడారు. ఆ సినిమాలో ఆవిడ తొలిగా నటించారు కూడా. తెలుగులో వచ్చి 1991లో కీచురాళ్ళు అనే మూవీలో కీచురాళ్ళు అనే పాట పాడారు. దాంట్లో ఆ పాటలో ఆవిడ కనిపిస్తారు కూడా. ఫస్ట్ ఆల్బమ్ రికార్డ్ చేశారు ఇండియన్ కంపోజర్ లూయిస్ బ్యాంక్లో. దానికి గాను 3500 పే చేశారండి. తమిళ్ మూవీస్ మేల్నాట్ మరుమగల్లో తొలిసారిగా 1975లో నటించారు ఆవిడ. తర్వాత మలయాళం 2006లో పోతన్ వావా అనే సినిమాలో మమ్ముట్టి మూవీలో కనిపించారు. 1972లో బాంబే టు గోవా లో నటించారు. కన్నడ మూవీలో ప్యారిస్లో కూడా కనిపిస్తారు. 2011లో పద్మశ్రీ అవార్డు వచ్చిందండి. 2011లో ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది. 2017లో వచ్చి మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకున్నారు. తన సిగ్నేచర్ లుక్ వచ్చి కాంచీపురం చీర కట్టుకుంటారండి. పెద్ద కాయిన్ సైజు బొట్టు పెట్టుకుంటారు. అలా పెట్టుకొని అందరిని ఆకట్టుకుంటారు. పాప్ సాంగ్స్ చాలా హుషారుగా పాడతారు స్టేజీల మీద. ఇంగ్లీషు, హిందీ, మరాఠీ, ఫ్రెంచి, తమిళ భాషల్లో మాట్లాడతారు. మొత్తం 16 భాషల్లో పాటలు పాడారు. తను ఎవరి దగ్గర మ్యూజిక్ నేర్చుకోలేదు, కానీ సంగీత వాతావరణంలో పెరిగారండి. రేడియోలో వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడు కర్ణాటక సంగీతము, మళ్ళీ వెస్ట్రన్ మ్యూజిక్ వింటూ ఉండేవాళ్ళు. అవి ఉషా ఉతుప్ వింటూ పాడుతూ పెరిగారు. తన పక్కింటి అమ్మాయి తనని ప్రోత్సహించి హిందీ నేర్పించి ఇండియన్ మ్యూజిక్ క్లాసులకు తీసుకెళ్లారు. తన భర్తని తను కలకత్తా నైట్ క్లబ్లో కలిశారు. దమ్ ఔర్ దమ్ సాంగ్ని ఆశా భోన్స్లేతో కలిసి ఆర్డి బర్మన్ మ్యూజిక్లో పాడారు. 1971లో వచ్చిన హరే రామ హరే కృష్ణ అనే సినిమాలో ఈ పాట ఉంటుందండి. అది చాలా బాగా హిట్ అయింది ఆ పాట. చిన్నపిల్లల రైమ్స్ కూడా రికార్డ్ చేశారు. ఇప్పుడు టీవీ షోస్కి జడ్జిగా చేస్తున్నారు. ఏపీజే అబ్దుల్ కలాం గారు మన పూర్వ ప్రధాని గారి మీద ది పీస్ ప్రేయర్ అనే పోయం తనే కంపోజ్ చేసి రికార్డ్ చేసి పాడారు. మదర్ తెరిసాతో కలిసి 47 years వర్క్ చేశారండి. వారి చార్టీస్లో పాడేవాళ్ళు ఇప్పటికీ పాడుతూనే ఉన్నారు. చాలా ఉత్సాహంగా హుషారుగా పాడతారండి. ఎప్పుడు స్టేజీల మీద మనకి చాలా మ్యూజిక్ కన్సర్ట్స్లో కనిపిస్తూ ఉంటారు. ఎక్కడ సంగీతం ఉన్నా సరే ఈవిడ పాప్ మ్యూజిక్ కావాలంటే ఈవిడ చేత పాడించేవాళ్ళు. వీరి అమ్మాయి కూడా మనవరాలతో కూడా కలిసి తను కచేరీలు చేస్తున్నారు. ఇప్పటికీ తను యాక్టివ్గానే పాడుతూ ఉన్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.